రేపు మంగళవారం, అందులోనూ మనకి అష్టమి అండి. ఎంతో శక్తివంతమైనటువంటి రోజండి. ఇలాంటి తిథి రోజున మీరు ఒక రూ. 5 బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే 5 కోట్ల అప్పు ఉన్నా కూడా తీరిపోయి మీకు ధనం అయితే ప్రవాహంలాగా వస్తుందండి. డబ్బు పరంగా మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అష్టమి తిథి రోజున ఈ పరిహారం అనేది అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహంతో మీకు అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయి. ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాన్ని అయితే మనం కొన్ని క్షణాలలోనే పొందవచ్చు. కాబట్టి మీరు చక్కగా ఈరోజు రూ. 5 పెట్టి ఈ పరిహారం అయితే చేసుకోండి. 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అండి. 5 అదృష్ట సంఖ్య. 5 అనేటువంటి సంఖ్యకి సంఖ్యాశాస్త్రంలో చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి. రూ. 5తో చేసేటువంటి ఎలాంటి పరిహారానికైనా సరే అతీంద్రియ శక్తులు అయితే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మన సమస్యలను తీర్చే శక్తి, రుణ బాధలు, అప్పుల బాధలతో అల్లాడిపోవడము, లేక ధనపరంగా మనకి ఏమై పరంగా కూడా కలిసి రావట్లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఎంత కష్టపడినా సరే కనీసం కష్టానికి తగ్గట్లుగా ఫలితం కూడా రావట్లేదండి, ఏదో దుష్టశక్తి మమ్మల్ని అడ్డుపడుతుంది, ఏవో సమస్యలతో కొని తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇలా ఎన్నో రకాల బాధలతో అల్లాడిపోతూ ఉంటారండి. ఇలా అలాంటి సమస్యలకైనా సరే ఈ అష్టమి తిథి రోజున ఈ రూ. 5 బిళ్ళతో ఈ పరిహారం అనేది సరి అయినటువంటి సమాధానం అయితే చెబుతుందని చెప్పి మనకి శాస్త్రం అయితే తెలియజేస్తుందండి. అందువలన మీరు చక్కగా చేసుకోండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుందండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. దీనివలన అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. అండ్ మనకి మంగళవారము, అందులో అష్టమి కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని గుమ్మం బయట కూడా చక్కగా నీటితో మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అష్టదళం పద్మం ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలను చల్లుకొని మీరు ఇంటిలో గడపను కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. బియ్యం పిండితో ముగ్గులు వేసి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాన్ని అయితే వెలిగించడం చెయ్యండి. ఇలా గనక మీరు చేసినట్లయితే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే లక్ష్మీదేవి రూపం అండి. మనకి మంచి చెడు కలిసి రావాలంటే గుమ్మాల్లోంచే రావాలి. కాబట్టి అలా మనకు లక్ష్మీదేవి మన ఇంటిలోనికి అడుగు పెట్టడానికి గుమ్మాన్ని మీరు ఎంత పవిత్రంగా అయితే ఉంచుకుంటారో ఆ తల్లి అంత ఇదిగా మన ఇంటిలో అడుగు పెడుతుంది. అంతేకాకోకుండా ఈరోజు మంగళవారం కాబట్టి మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఒక గుప్పెడు వేప ఆకు వేసుకుని స్నానం చేయడము, మీ ఇంటి గుమ్మానికి కూడా మీరు అటు ఇటు వేప కొమ్మలను 2 వేప మండలను పెట్టుకొని ఉంచుకోవడము అనేది కూడా ఏంటంటే వేపాకులు కూడా మనకి లక్ష్మీదేవి ఎంతగానో ఇష్టపడుతుంది. వేప చెట్టు కూడా మనకి దేవతా వృక్షం అండి. వేప చెట్టు కానీ వేప ఆకులు కానీ ఇలా ఎంతో శక్తివంతంగా నర దిష్టిని కూడా తొలగించడానికి, అదేవిధంగా ఆ తల్లి మనలో అడుగు పెట్టడానికి, మన ఇంటిలో ఉన్నటువంటి చెడునంతటినీ కూడా తొలగించడానికి ఈ వేపాకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు చక్కగా ఇట్లా చేసుకోండి. తర్వాత మీరు చేసేది ఇంటిని వాకిని కూడా క్లీన్ చేసుకోండి. ఇల్లు తుడిచేటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు, కళ్ళు ఉప్పు అంటారు కదా, అది వేసుకొని శుభ్రంగా ఇల్లు క్లీన్ చేసుకోండి. తర్వాత మీరు చక్కగా స్నానం చేసేసుకొని నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకండి. అదేవిధంగా నీలి రంగు అంటే బ్లూ కలర్ ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ని కానీ లేకపోతే గోధుమ రంగు, బూడిద రంగు ఇట్లా ఉండే కలర్స్ని, డల్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని వేసుకోవడం వలనంటే మనకి సమస్యలు అనేవి పెరిగే అవకాశం ఉంటుందండి. అందువలన ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఇలాంటివి ఇష్టమైన ఆకుపచ్చ, లక్ష్మీదేవికి ఇష్టమైన ఆకుపచ్చ, ఎరుపు అంటే చాలా ఇష్టపడుతుందండి. అలానే మనకు కొంచెం క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఇలాంటివి వేసుకుని చీరలు, మంచి మంచి డ్రెస్సులు, మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఇలాంటి కలర్స్ వేసుకుంటే చాలా మనకి మంచి జరుగుతుందండి. అదేవిధంగా నలుపు రంగు అంచు మీరు వేసుకునేటువంటి డ్రెస్సులో బ్లాక్ అనేది లేకోకుండా చూసుకోండి. పొరపాటున కూడా ఎక్కడ ఖాళీ ఉన్నటువంటి బట్టలు ఉంటే అవి కూడా వేసుకోకండి. ఇట్లా చేస్తే మనకి దరిద్రం పట్టి పీడిస్తుందండి. సో అలా మనకి మంచిన ఉతికిన బట్టలను ధరించి తర్వాత ఇంటి లోపల కూడా మనకి అష్టమి కాబట్టి వేప ఆకులు
ఆకులతో అంటే కొంచెం ఒక 2 వేపాకులు తీసుకొని కాడలాగా పసుపు నీటిని చల్లండి. ఇల్లంతా కూడా ఆ వేప ఆకులు పసుపు నీటిని చిలకరించండి. అలా చేయడం వలన ఏంటంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి ఇవన్నీ కూడా తొలగిస్తాయండి. అవన్నీ మన ఇంట్లో తిరుగుతుంటాయండి నకారాత్మక శక్తులు. అలా దానివల్ల ఎన్నో రకాలైన గొడవలు, మనశ్శాంతులు లేకపోవటం, మనస్పర్ధలు, డబ్బు నిలవకపోవటం, అప్పులు చేయాల్సింది రావడం, ఆ అప్పులతో అల్లాడిపోవడం, చేసేటువంటి పనులు ఎలాంటి ఎదుగుదల లేకపోవడం, కలిసి రాకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగి మనకి జీవితం మీద ఏంటంటే ఒక నిరాశ అనేది ఏర్పడడం జరుగుతుందండి. మనం ఏంటంటే చాలా బాధల కోసం పుట్టాము. మన జీవితంలో ఎలాంటి సంతోషం లేదు, దేవుడు పెట్టలేదు, పగబట్టి పుట్టించాడా ఏంటి బాబు, ఏం పాపం చేశాము, మాకు ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి అల్లల్లాడిపోతుంటారండి. చాలా కష్టపడతారు, కష్టానికి తగ్గటువంటి ఏ రూపాయి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు, డబ్బు సంపాదన పరంగా ఎదగలేకపోతారు. వీటితో పాటు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ సమయంలోనే మంచిగా ఎదుగుతారు. ఇలాంటివన్నీ చూసి చాలామంది అవహేళన చేస్తారండి. కొంచెం వయసు మీద పడినా కూడా కనీసం ఉండడానికి ఇల్లు లేకోకుండా ఉండడం, కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారని. వయసులో ఉన్నప్పుడు బాగా జలసాగా కలిపేటది, ఏ పని పాట లేకుండా కూర్చొని చక్కగా ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి వయసు అయిపోయిన తర్వాత ఏమీ లేకోకుండా ఇంత కష్టపడుతున్నారు అని చెప్పేసి మనం చాలామంది కూడా అనుకుంటారు. మనం ఎంత కష్టపడినా కూడా అలా అనిపిస్తుంటుందండి అంటారు. మాటలు మనకి ఎలా ఉంటాయండి. ఇంకా కొన్ని కుటుంబాలలో పిల్లలు నువ్వేం సంపాదించి ఇచ్చావు, నువ్వేమిచ్చావు, నువ్వు సంపాదిస్తే అందరం మేము దర్జాగా ఉండేవాళ్ళం కదా, మీరు మాకేమిచ్చారు, మీరు సరదాగా మీరు బతికారు, మా బతుకులు ఎలా చేసేసారని చెప్పేసి మన పిల్లలే కూడా పెద్దవాళ్ళని అడిగేటువంటి అవకాశాలు ఉంటాయండి. అలాంటి మాటలు వింటూ ఉంటే మనకి గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే మనం కష్టపడకుండా అలానే ఖాళీగా కూర్చోవాలంటే ఎవరికి వల్ల కాదు కదా. కాకపోతే ఏంటంటే పరిస్థితులు మనకి అనుకూలించనప్పుడు, గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు, ఆ తల్లి అనుగ్రహం లేనప్పుడు ఎక్కడ వాళ్ళం అక్కడ ఎంత కష్టపడినా సరే వట్టి చేతులే మిగిలిపోతాయి. కాబట్టి అలాంటి చెడు అంతటినీ కూడా తొలగించుకోవడానికి మనకి పూజలు అంత పవిత్రంగా పనిచేస్తాయో ఈ పరిహారాలు కూడా అంతగానే పనిచేస్తాయండి. కాబట్టి ఈరోజు చక్కగా ఇంటిలో దీపాన్ని వెలిగించుకోండి. ఈ అష్టమి రోజున దీపం వెలిగించుకోవటం వలన అష్టదరిద్రాలు అన్నీ తొలగిపోయి అష్టలక్ష్ములు మీ ఇంటిలో అడుగు పెడతారు. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు వచ్చేలాగా మిమ్మల్ని ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఎప్పుడూ కూడా ధనానికి తరతరాలుగా లోటు లేకుండా ఉండడానికి, మీ పరంగా ఉన్నటువంటి చెడు నరదిష్టి ఇవన్నీ కూడా తీసేయడానికి బాగా యూజ్ అవుతుందండి. ఈ దీపం లక్ష్మీ స్వరూపము. ఏ ఇంట్లో అయితే దీపం పెడతారో ఆ ఇంట్లో మంచిగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందండి. ఒక మంచి మనశ్శాంతి అయితే ఉంటుందండి. కాబట్టి ఏంటంటే తెలియక మనం చేసేటువంటి పనులు అంటే ఏముంది, పూజ ఏముంది, దీపారాధన ఏముంది, దేవుడు మనకు రాసి మన బతుకు ఇంతే, చేస్తే మాత్రం మన జీవితం మారుతుందా అని చెప్పేసి బాధపడతారు, విరక్తి కలుగుతుందండి. కానీ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మన మనసులోనే సంకల్పం చేసుకోవాలి. ఇక తర్వాత చక్కగా దేవుణ్ణి దీపం వెలిగించుకోండి. పొరపాటును కూడా మాంసాహారం తినకండి. కొన్ని నియమాలను పాటించినప్పుడు ఏంటంటే మనం చేసేటువంటి పనికి మంచి ఫలితం కలుగుతుందండి. కాబట్టి అలా చేయండి. ఈ పరిహారాలకు వచ్చేసరికి ఒక 5 రూపాయల బిళ్ళ కావాలి. 5 అనేది మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అదృష్ట సంఖ్య అండి. ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య. 5 రూపాయల బిళ్ళను లక్ష్మీ స్వరూపంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఆ 5 లక్కీ నెంబర్గా చెప్తారండి. చాలామంది కూడా పెట్టుకుంటూ ఉంటారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి నెంబర్ అనే చెప్పాలి. ఇలాంటివన్నీ చేస్తుంటారండి. 555 కానీ ఇట్లా 5 రూపాయలకు సంబంధించినటువంటి కొన్ని నెంబర్స్ అనేది మనకు ధనాకర్షణ బాగా పెరిగేలాగా చేస్తాయి. ఇలా ఈ పరిహారంతో వచ్చేటప్పటికి 5 రూపాయల బిళ్ళలు ఎన్ని కావాలి అంటే 4 5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. తీసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళలు ఎన్నెన్నో చేతులు మారుతూ ఉంటాయి. కాబట్టి కాస్త పసుపు నీటితో శుద్ధి చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల దోష నివారణ అనేది, దానికి ఉన్నటువంటి చెడు ఇదంతా కూడా తొలగిపోతుంది. తర్వాత మళ్ళీ
మామూలు నీటితో కూడా చక్కగా క్లీన్ చేసుకోండి. అది చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక పొడి క్లాత్ని వేసుకొని శుభ్రంగా తుడవండి. తుడిచికి 5 రూపాయల బిళ్ళను మీరు ఏం చేస్తారండి అంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. పసుపు రంగు మీకు ఉతికినటువంటి ఒక కర్చీఫ్ కానీ లేకపోతే ఒక చిన్న క్లాత్ని రవిక ముక్క కానీ లేదా పసుపు రంగు వస్త్రం కానీ కొత్తది ఏదైనా ఉన్నా కూడా ఒక చిన్నది తీసుకోండి. ఒక పెద్దగా ఏమవసరం, ఒక చిన్న ప్లేస్ లేదండి అంటే మీ దగ్గర వైట్ క్లాత్ కర్చీఫ్ లాంటివి ఏమన్నా ఉంటే దాన్ని పసుపుతో తడిపేసి పసుపు నీటితో తడిపి ఆ నీటిలో కొంచెం ఆరిపోయిన తర్వాత తీసుకున్నట్లయితే ఆ క్లాత్ పసుపు రంగుగా మారుతుంది కదా. అలా అయినా సరే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది మీకు పసుపు రంగు అందుబాటులో లేకపోతే అప్పుడు ఆ పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఇక్కడ పసుపు మనకి సమస్యలను తొలగించడానికి, మంగళకరంగా ఉండడానికి, పసుపు మంగళకరమైంది, శుభప్రదమైంది కదా. పసుపు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ పసుపు రంగు క్లాత్ని మీరు తీసుకొని 5 రూపాయల బిళ్ళలు ఒక 4 వేయండి. చిటికెడు పసుపు, కుంకుమ, కర్పూరపు పొడి, అదేవిధంగా ఒక 2 లవంగాలు, ఇవన్నీ కూడా ఆ పసుపు రంగు వస్త్రంలో పెట్టుకోండి. ఇక్కడ పసుపు కుంకాలు ఏంటండి అంటే చాలా శక్తివంతమైనవండి. మన పూజల్లో కానీ ఇలా చూసుకున్నట్లయితే పసుపు కుంకాలు తప్పనిసరిగా సమర్పించాలి. అదేవిధంగా కర్పూరం నివేదన చేయబడ్డటువంటి పదార్థం. కర్పూరంతో హారతి ఇస్తేనే మనం చేసే ప్రతి పనికి పరిపూర్ణత అయితే ఉంటుంది. కాబట్టి ముద్ద కర్పూరమైనా లేక మామూలు కర్పూరమైనా లేదా కొంచెం పొడిలాగా చేసి పెట్టేసేయండి. తర్వాత 2 లవంగాలు ఏంటండి అంటే మన యొక్క కష్టాలను తొలగించడానికి, అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఈ లవంగాలు అనేవి యూజ్ అవుతాయి. వీటన్నిటిని కలిపి అక్కడ చూపించిన విధంగా ఒక చిన్న మూటలాగా కట్టుకోండి. ఇక తర్వాత దాన్ని మీరు పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. సంకల్పం చెప్పుకోండి. మీకు అప్పులు తీరిపోవాలి, అప్పు ఇచ్చే స్థాయికి తిరగాలి, సంపాదన పరంగా కలిసి రావాలి, మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక తీరాలి, ఇల్లు కట్టుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, మంచిగా సెటిల్ అవ్వాలన్నా, ఇంట్లో ఎలాంటి కోరిక ఉంటే అది చెప్పుకోండి. నా దృష్టి ప్రభావం నుంచి బయటపడండి, 4 దిక్కుల నుంచి ధనం దూసుకురావాలి అని చెప్పి చక్కగా సంకల్పం చెప్పుకొని ఈ మూటని మీరు ఏం చేస్తారు అంటే ఆ తల్లి పటం ముందు పెట్టి కుదిరితే ఆ రోజు లేక మరుసటి రోజున దాన్ని దేవాలయంలో రావి చెట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ చెట్టుకు ముడుపులాగా కట్టండి. కట్టిన తర్వాత ఏంటంటే చక్కగా సంకల్పం చెప్పుకోండి. మీకు ఏదైతే సమస్య ఉంటుందో అదంతా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. మీకు కుదిరితే ఆ రోజు చెయ్యండి పరిహారం. లేదండి మాకు కుదరట్లేదు అంటే ఆ రోజంతా కూడా ఆ తల్లి ముందు ఉంచి మరుసటి రోజు స్నానం చేసి ఈ మూటను తీసుకువెళ్ళి అప్పుడు దేవాలయాలు రావి చెట్టుకు ముడుపులాగా కట్టి రావాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఇలా కట్టడం వలన ఏంటండి అంటే ముడి లోపల ఉన్నటువంటి రావి చెట్టుకు కట్టడం వలన మనకు ఏదైతే ఉంటుందో చెప్పుకుంటామో ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుంది. అది పవిత్రంగా మారుతుంది. ఆ చెడు అంతా కూడా ఆ దైవానికి మనం చెప్పినట్లుగా అవుతుంది. అలా చేయడం వలన ఏంటండి అంటే మీకు ఎంతటి మొండి సమస్య అయినా సరే కొన్ని క్షణాలలోనే తీరిపోతుంది. చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ పరిహారానికి తిరిగనేది ఉండదు. ఇలా ఒక్కసారి చేసి చూడండి. మీకున్నటువంటి అన్ని రకాల మొండి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. చాలా శక్తివంతమైన తిరుగులేని పరిహారం అండి. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేసి మీరు మామూలుగా ఇంటికి వచ్చేసేయండి. ఇక వచ్చిన దగ్గర నుంచి చూడండి మీకు చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుందండి. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ యొక్క తల రాత కూడా ఈ పరిహారం మార్చి మీరు కోటీశ్వరులుగా మారడానికి, మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి బాగా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. రావి చెట్టు విష్ణువు మూర్తి స్వరూపం. అలా చేయడం వలన మన సమస్యలు అన్నీ కూడా తిరుగుముఖం పట్టకుండా పారిపోతాయండి. అస్సలు మనం ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈ పరిహారం కనుక చేసి చూడండి. ఖచ్చితంగా అద్భుత ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు. సో రేపు అష్టమి మంగళవారం ఏ పరిహారం చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే ఈ మూటకి హారతి ఇవ్వండి. తర్వాత సాంబ్రాణి ధూపం ఉంటే సాంబ్రాణి ధూపం వేయండి. ఎలా వేసిన తర్వాత మీరు పెట్టేసిరండి. మీకు తిరుగనేది ఉండదు. చక్కగా ఇలా చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీ